స్టార్ హీరో అయినా రెగ్యులర్గా ఆడియన్స్తో టచ్లో ఉంటేనే ఆ ఇమేజ్ కంటిన్యూ అవుతుంది. కానీ ఈ జనరేషన్ యంగ్ హీరోలు ఆ రూల్ని బ్రేక్ చేస్తున్నారు. కెరియర్లో ప్రైమ్ స్పేస్లో లాంగ్ బ్రేక్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆ గ్యాప్ని కవర్ చేసేందుకు కష్టపడుతున్నారు. వరుస ఫెయిల్యూర్స్తో ఇబ్బందులో ఉన్న రామ్ పోతునేని స్టైల్ మార్చారు. ఒక సినిమా తర్వాత మరో సినిమా అని ఎదురు చూడకుండా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఒకేసారి 2-3 కథల మీద వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ ఓన్ డైరెక్షన్ లో ఓ మూవీని పట్టాలెక్కించారు. నితిన్ కూడా రామ్ నే ఫాలో అవుతున్నారు. సక్సెస్ చూసి చాలా కాలం అవుతుండడంతో ఈసారి లెక్క తప్పకూడదని పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఒకేసారి 3 సినిమాల మీద వర్క్ చేస్తున్నారు. ఆల్రెడీ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఒక భారీ ఫ్యాంటసీ మూవీ అనౌన్స్ చేశారు. మరోవైపు ఐ ఫేమ్ అంజీ దర్శకత్వంలో కూడా ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు. సొంత బ్యానర్ లో కొత్త దర్శకుడితో మరో సినిమా ప్లాన్ చేస్తున్నారు. బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సాయి దుర్గతేజ్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ప్రెజెంట్ సెట్స్ మీదున్న సంబరాల ఏటిగట్టు మూవీ ఫైనల్ స్టేజ్ కు వచ్చేయడంతో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టారు. కా సినిమాను రూపొందించిన దర్శకద్వయం సుజీత్ సందీప్ తో ఓ సినిమా చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇలా వరుస ప్రాజెక్ట్స్ తో ఈసారి కెరీర్ గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతున్నారు టాలీవుడ్ యంగ్ హీరోస్. వయసు పెరుగుతున్నా స్పీడ్ తగ్గకుండా చూసుకుంటున్నారు రజనీకాంత్. ఇప్పటికీ వరుస సినిమాలతో జెట్ స్పీడ్లో దూసుకుపోతున్నారు ఈయన. త్వరలో జైలర్ 2 సినిమాతో రాబోతున్న ఈయన ఆ తర్వాత కూడా మరో 2 క్రేజీ ప్రాజెక్టుల్ని లైన్లో పెట్టారు. రాబోయే 2 ఏళ్లలోనే 3 సినిమాల్ని ప్లాన్ చేస్తున్న రజనీ జోరుపై ఓ లుక్కేద్దాం పదండి. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ 2 సినిమా అక్టోబర్ 15న విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత డ్రాగన్ ఫేమ్ అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో ధర్మన్ అనే మరో పవర్ఫుల్ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు మేకింగ్ వీడియోని విడుదల చేసిన దర్శకుడు అశ్వత్ ఇప్పుడు షూటింగ్ లోనూ అదే జోరు చూపిస్తున్నారు. తాజాగా దర్శకుడు అశ్వత్ నేరుగా సెట్స్ నుంచి ఒక ఫోటో షేర్ చేసి ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ని అభిమానులతో పంచుకున్నారు. 2026 డిసెంబర్ కల్లా ధర్మన్ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని పక్కా ప్లానింగ్ తో ముందుకు వెళుతున్నారు మేకర్స్. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి అనిరుద్ధ్ అదిరిపోయే సంగీతం అందిస్తున్నారు. ధర్మన్ సినిమా పూర్తయిన తరువాత కమల్ హాసన్ రజనీకాంత్ కాంబినేషన్ లో మల్టీ స్టారర్ రాబోతోంది. నెల్సన్ ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. జైలర్ 2, ధర్మన్ 8 నెలల గ్యాప్ లోనే విడుదల కానున్నాయి. ఇక కమల్ తో చేయబోయే మల్టీ స్టారర్ ని 2028 ఫస్ట్ హాఫ్ కి స్కెడ్యూల్ చేస్తున్నారు. మొత్తానికి ఈ 3 సినిమాల్ని రాబోయే 2 ఏళ్లలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని సూపర్ స్టార్ ప్లాన్ చేస్తున్నారు. ఒకప్పుడు హిట్ మిషన్ గా ఉన్న ఆమిర్ ఖాన్ లెక్కలు ఇప్పుడెందుకు తప్పుతున్నాయి? ఈ జనరేషన్ ఆడియన్స్ నాడిని ఆమిర్ పట్టుకోలేకపోతున్నారా? మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ కాస్త కన్ఫ్యూజనిస్ట్ గా మారిపోతున్నారా? చాలా కాలంగా హిట్ లేని ఈయన 25 ఏళ్ల కింద తనకి క్లాసిక్ ఇచ్చిన దర్శకుడితో జతకడుతున్నారు. మరి ఆ కాంబో ఏంటి? ఆమిర్ ఖాన్ మళ్లీ ఫామ్ లోకి వస్తారా? ఒకప్పుడు ఆమిర్ సినిమా వస్తే బాక్సాఫీస్ బద్దలయ్యేది. కానీ ఇప్పుడు వచ్చిన సంగతి కూడా గుర్తుండట్లేదు ఆడియన్స్ కి. కొన్నేళ్లుగా ఆయన ఫామ్ కోల్పోయారు. అందుకే లగాన్ కాంబినేషన్ వైపు వెళుతున్నారు. ఈ సినిమా అప్పట్లో ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి అశుతోష్ గోవారికర్ తో జోడీ కట్టారు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. లల్కార్ అనే పవర్ఫుల్ టైటిల్ తో వస్తున్న ఆమిర్ అశుతోష్ సినిమాని ఫర్హాన్ అఖ్తర్, రితేష్ సిద్వానీ కలిసి నిర్మిస్తున్నారు. అక్టోబర్లో షూట్ మొదలు కానుంది. లగాన్ లానే చారిత్రక స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనుంది. భారత స్వాతంత్ర్యం, దేశ విభజన లాంటి కీలక సంఘటనల నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. మాజీ క్రికెటర్ లాలా అమర్నాథ్ పాత్రలో ఆమిర్ నటిస్తున్నట్టు తెలుస్తోంది. లల్కార్ సినిమాకి మరో స్పెషల్ అట్రాక్షన్ రాజ్ కుమార్ హిరానీ, అభిజాత్ జోషి కథ అందించటం. కొన్నేళ్లుగా సరైన హిట్ లేక కెరీర్లో బాగా వెనుకబడిన ఆమిర్ ఖాన్ కి ఈ సినిమా కీలకం కానుంది. భారీ అంచనాలతో వస్తున్న ఈ లల్కార్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలిక. మెల్లమెల్లగా బాలీవుడ్ ముద్దుగుమ్మలంతా తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తున్నారు. ఒక్కొక్కరుగా ముంబై బ్యూటీస్ టాలీవుడ్లో నటించడానికి ఇక్కడికి క్యూ కడుతున్నారు. అసలు ఈ నార్త్ భామలంతా టాలీవుడ్ పై ఎందుకు ఇంతలా ఫోకస్ చేస్తున్నారు? హిందీతో పోలిస్తే ఇక్కడ రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తున్నారా, లేదంటే క్రేజ్ ఎక్కువగా వస్తుందనా? కారణం ఏంటి? కొన్నాళ్లుగా తెలుగులో బాలీవుడ్ హీరోయిన్ల హవా కనిపిస్తోంది. ఇప్పటికే శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ మన ప్రేక్షకులకు చాలా దగ్గరైపోయింది. ఇంతియాజ్ దేవరా సినిమాతో పాటు మొన్న పెద్దిలోనూ నటించింది. ఈ 2 సినిమాలతో జాన్వీకి తెలుగులో మంచి క్రేజ్ వచ్చింది. బాలీవుడ్ కంటే తెలుగులోనే జాన్వీకి ఇమేజ్ గానీ రెమ్యూనరేషన్ గానీ ఎక్కువ. అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న శ్రీనివాస మంగాపురం సినిమాతో మరో బాలీవుడ్ బ్యూటీ రషా తడాని ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాతో ఘట్టమనేని జయకృష్ణ హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఈ సినిమా హిట్ అయితే రషాకు తెలుగులో మరిన్ని అవకాశాలు రావటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన పాటల్లో అమ్మడి ఎక్స్ప్రెషన్స్ అదిరిపోతున్నాయి.
గతంలో విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాలో నటించిన అనన్య పాండే మళ్లీ తెలుగు తెరపై మెరవబోతున్నట్టు తెలుస్తోంది. రవికిరణ్ కోలా దర్శకత్వంలో వస్తున్న రౌడీ జనార్దనలో అనన్య ఓ స్పెషల్ సాంగ్ చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో విజయ్ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. తేజ సజ్జా హీరోగా వస్తున్న జాంబీరెడ్డి 2లో కూడా బాలీవుడ్ భామ షనయ్య కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దర్శకుడు ప్రశాంత్ వర్మ కథ అందిస్తున్న ఈ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారీమె. ఇప్పటికే షూటింగ్ కూడా వేగంగా జరుగుతోంది. ఇలా మెల్లగా నార్త్ హీరోయిన్లంతా తెలుగు ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కించుకుంటూ ఇక్కడే సెటిల్ అయ్యేలా ఉన్నారు. జూలై 2026 టాలీవుడ్లో కొందరు హీరోయిన్స్ కెరియర్కి కీలకంగా మారింది. ఇంకా చెప్పాలంటే వాళ్ళందరికీ పెద్ద అగ్ని పరీక్షలాగా మారబోతోంది. చాలామంది హీరోయిన్లు అత్యంత కీలకమైన సినిమాలతో జూలైలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అసలు ఈ నెలలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ఆ హీరోయిన్స్ ఎవరు, వాళ్ళ సినిమాలేంటి? జూలైలో లిట్మస్ టెస్ట్ కు రెడీ అవుతున్న హీరోయిన్లలో భాగ్యశ్రీ బోర్సే ముందుంటారు. లెనిన్తో ఎలాగైనా కెరీర్లో మొదటి హిట్ కొట్టాలని కసితో ఎదురుచూస్తున్నారు ఈ భామ. ఈ సినిమా జూలై 10న విడుదల కానుంది. అలానే సంక్రాంతికి వస్తున్నాం సినిమా తరువాత సరైన విజయాలు లేని ఐశ్వర్య రాజేష్ జూలై 17న ఓ సుకుమారి సినిమాతో రాబోతున్నారు. తిరువేర్ ఇందులో హీరో. సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నటిస్తున్న ది ఇండియా స్టోరీ జూలై 24న థియేటర్స్ లోకి రానుంది. తన సెకండ్ ఇన్నింగ్స్ మరింత స్ట్రాంగ్ అవ్వాలంటే ఈ సినిమాతో ఆమెకి విజయం తప్పనిసరి. అందుకే ఈ ప్రాజెక్టుపై కాజల్ చాలా ఆశలు పెట్టుకున్నారు. పెస్టిసైడ్స్ వాడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నేపథ్యంలో ఈ సినిమా కథ సాగుతుంది. మ్యాడ్ లాంటి హిట్ సినిమాల్లో నటించిన సోలో సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు తెలుగమ్మాయి శ్రీ గౌరీప్రియ. ఈమె మెయిన్ లీడ్ చేసిన చెన్నై లవ్ స్టోరీ జూలై 24నే విడుదల కానుంది. దీంతో పాటు వీజా అనే మరో సినిమాలో కూడా హీరోయిన్ గా నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. జాతిరత్నాలు తరువాత సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న ఫారియా అబ్దుల్లా జూలై 31న సిగ్మా సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. విజయ్ కొడుకు జాసన్ సంజయ్ దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా వస్తున్న ఈ సినిమా ఫారియా కెరీర్ కి కీలకంగా మారింది. మొత్తానికి ఈ జూలై చాలా మంది హీరోయిన్లకు కీలకం కాబోతోంది. మరి ఇందులో విజయం సాధించేదెవరో? సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.